అని ఒక సింపుల్ ఒక మెసేజ్ వస్తది. ఇది గాని వచ్చిందంటే మీరు సేఫ్ అనమాట. హ్యాండ్ ఆంధ్రాలో ఉన్నారు. సో మీలో ఎంతమంది ఐఫోన్ వాడుతున్నారు? ఎంతమంది ఆండ్రాయిడ్ వాడుతారు? సో ఐఫోన్‌కి ఒక మంచి సెల్లింగ్ పాయింట్ ఎందుకు తెలుసా? సో దీంట్లో ఉన్న సెక్యూరిటీ అనమాట. సో వీళ్ళ సెక్యూరిటీ లెవెల్ ఎట్లా ఉంటదంటే మీకు సాఫ్ట్‌వేర్ లెవెల్‌లో కాదు. ఈవెన్ మీకు హార్డ్‌వేర్ లెవెల్ నుంచి వీళ్ళు ఎన్క్రిప్టెడ్ ఉంటదనమాట. సో దానివల్ల ఏంటంటే మీరు ఫోర్స్‌ఫుల్‌గా ఏదన్నా వీళ్ళ మెమరీలోకి ఏదన్నా ఒకటి ఇంజెక్ట్ చేయాలన్నా గానీ హార్డ్‌వేర్ యాక్సెప్ట్ చేయదు. సో అందువల్ల మీకు యాపిల్ మొబైల్స్ అనేటివి చాలా చాలా పాపులర్ అనమాట. సో ఈ విషయంలో సెక్యూరిటీ విషయంలో ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. బట్ ఆండ్రాయిడ్ సో వీళ్ళు ఎంతసేపు స్పెసిఫికేషన్స్ సో బెటర్ డిస్ప్లే ఏది తేవాలి, బెటర్ కెమెరా ఏది తేవాలి, సో వీటి మీద ఉన్న ఫోకస్. సో ఈ మొబైల్ ఒక యూజర్ కి ఎందుకంటే ఈ రోజు రేపు ప్రతి ఒక్కరు ఎవరు సిస్టమ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి వాళ్ళ ఒక బ్యాంకింగ్ యాప్స్ అయితే ఓపెన్ చేయట్లేదు. సో నాకు తెలిసినప్పుడైతే నేను ఒక 5 years బ్యాక్ ప్రతిదీ నేను ఆన్లైన్ ఉండేది. ఆన్లైన్ ఎస్బీఐలోకి వెళ్ళి ఈవెన్ ₹1 ట్రాన్సాక్షన్ కూడా అక్కడి నుంచే చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంతా మనకు యూపీఐ వచ్చేసి సో మనకు 99% మీకు 90% కాదు 99% ఆల్మోస్ట్ అందరి మొబైల్స్ లో మీకు ఫోన్ పేలు, జీపేలు, ఈ పేటిఎం ప్రతి ఒక్కటైతే మనకు యూపీఐ యాప్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇవి డైరెక్ట్ మీకు బ్యాంక్ తో లింక్ అయి ఉంటాయి కాబట్టి సో మనము ఆండ్రాయిడ్ ఫోన్ అంటే ఐఫోన్ లో జరగవని కాదు, బట్ కంపేర్ టు ఆండ్రాయిడ్ ఐఫోన్ ఈజ్ మచ్ సేఫర్ అనమాట. సో మనం ఆండ్రాయిడ్ ఫోన్ లో మన బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ ని సేఫ్ గా ఎట్లా ఉంచుకోవాలి. సో అదే విధంగా ఇప్పుడు హ్యాకర్స్ అనే వాళ్ళు మనకు చెప్పి చేయరు కదా, వాళ్ళు సింపుల్ గా ఒక మాల్వేర్ ని మన సిస్టమ్ లో మన ఫోన్ లో అయితే ఇన్స్టాల్ చేస్తారు. సో సింపుల్ గా మనకు బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చినట్లు వస్తుంది. సో దాంట్లో ఏముంటది, సింపుల్ గా కేవైసీని అప్డేట్ చేసుకోండి అని చెప్పి లింక్ అయితే ఇస్తారు. మనం బ్యాంక్ వెళ్ళే తీరిక ఏం ఉండదు, మనకు ఆన్లైన్ అయిపోవాలి కాబట్టి మనం సింపుల్ గా లింక్ చేసి మన డేటా ఎంటర్ చేసి సో సబ్మిట్ కొట్టేస్తాము. మన బ్యాంకింగ్ డీటెయిల్స్ ఈవెన్ మన యూపీఐ ఐడి కూడా. సో ఆ లింక్ లో యూపీఐ ఐడి ఎందుకు అడుగుతుందో నాకు తెలియదు. సో అది కూడా మనం ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీకు ఇంకొక 2 minutes ఎక్కువ టైం కూడా తీసుకోదు, మీకు మెసేజ్ అయితే వస్తుంది. సో అమౌంట్ ఇంత డిడక్ట్ అయిపోయిందని చెప్పి. సో తర్వాత మనం ఏం చేసినా ఏం పట్టుకున్నా గానీ మనకైతే మనీ అయితే తిరిగి రాదు. మనకు సైబర్ సెల్ అయినా తిరిగి టైం వేస్ట్ తప్ప మనకైతే మాక్సిమం అయితే అమౌంట్ ఇంకా రాదు. ఎందుకంటే అవి రాష్ట్రాలు దాటి అయితే వెళ్ళిపోద్ది. అది ఎవరి అకౌంట్స్ ఎవరి పేరుతో ఉండదు. సో ఈ విధంగా అయితే ఇది ఒక జనరల్ గా ఇప్పుడు జరిగే ఒక స్కీమ్ అనమాట. స్కీమ్ కాదు. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే స్పెసిఫిక్ ఇప్పుడు జరిగేది ఇప్పుడు నేను చెప్పిందంతా ఈవెన్ చదువుకున్న వాళ్ళ విషయంలో కూడా జరుగుతున్నాయి. సో పెద్దవాళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండా ఏదో ఒకటి చెప్తారు. ఈవెన్ బట్ మనం చదువుకున్న పిల్లలు కూడా సేమ్ ఈ ట్రాప్ లో అయితే పడిపోతున్నారు. ఇది మనకు లింక్ చేయడం అనేది మనకు తెలిసిన ఇష్యూ. సో మనము వాంటెడ్ గా చేస్తున్నాము, కానీ హ్యాకర్స్ ఇంకా తెలివి మీరిపోయినారు కాబట్టి నాట్ ఓన్లీ మన ఫిజికల్ ఇంటరాక్షన్ లేకుండా వాళ్ళు మన మొబైల్ ని కంట్రోల్ లో తీసుకొని వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటారు. నాట్ ఓన్లీ ఓన్లీ బ్యాంక్ అకౌంట్స్ అనే కాదు, మన పర్సనల్ ఫొటోస్ కావచ్చు. ఇప్పుడు ఏంటంటే చాలా మంది వాళ్ళ క్రెడెన్షియల్స్ అని నోట్స్ యాప్ అని చెప్పి చాలా అడ్వాన్స్డ్ యాప్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాటిల్లో సేవ్ చేసుకుని లాక్ చేసుకుని సేఫ్ అనుకుంటారు. బట్ ఇంటర్నల్ గా వీళ్ళు ఒక మాల్వేర్ గా ఇన్సర్ట్ చేశారంటే సో మీరు ఎటువంటి లాక్స్ అయి పని చేయవు. సో ఇంటర్నల్ గా డేటా అనేది ట్రాన్స్మిట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే మనము ఒక 5 అసలు మన ఫోన్ సేఫ్ ఉందా లేకుంటే ఎవరైనా హ్యాక్ చేశారనే దానికి ఒక 5 టిప్స్ చెప్తాను. సో ఈ ఒక్కసారి చెక్ చేసుకోండి మీ ఫోన్ లో. ఇవి నేను చెప్పినట్టుగా సేమ్ మీ ఫోన్ లో గాన జరుగుతూ ఉంటే మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డేటాని రీసెట్ చేసుకోవడము లేకుంటే ఏమైనా అన్వాంటెడ్ యాప్స్ సో డిలీట్ చేసుకోవడం ఏమైనా ఉంటే క్లియర్ గా అయితే మీరు వెంటనే అయితే చేసుకోవాలి. సో నేనైతే చెప్తాను అసలు మీ దాంట్లో వైరస్ ఉందా లేదా అటాక్ చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియో అయితే క్లియర్ గా అయితే చెప్తాను. అయితే లాస్ట్ వరకు ఉండి. సో ఫస్ట్ స్టెప్ ఒకసారి చూద్దాం. సో మీ ఫోన్ కొంచెము వియర్డ్ గా బిహేవ్ చేస్తుందంటే దాంట్లో ఫస్ట్ మనకు సిమ్టమ్ ఏంటంటే మన ఫోన్ నార్మల్ మన జోబిలో ఉన్నా గానీ ఐడియల్ గా అంటే ఫోన్ గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అవడం వేరు, కానీ మనం ఐడియల్ గా పెట్టినప్పుడు కూడా మనకు ఫోన్ అయితే హీట్ అయిపోయి ఈవెన్ మీరు బయట మనం ఎండ్లోకి వెళ్ళి ట్రావెల్ చేసేటప్పుడు అది వేరు. బట్ ఈవెన్ మీరు ఐడియల్ కండిషన్ ఇంట్లో ఉన్నా గానీ మీకు కూల్ కండిషన్ కూడా మీ ఫోన్ అయితే హీట్ అని మీరు అబ్జర్వ్ చేస్తారు. మీరు ఏదైనా వాడేటప్పుడు ఏ విధంగా అయితే మీ ఫోన్ హీట్ అవుతుందో నార్మల్ గా ఫోన్ పక్కన పెట్టినా గానీ కొంచెం హీటింగ్ అయితే అవుతా ఉంటది అనమాట. ఇదొక సిమ్టమ్. సో మీ ఫోన్ సంథింగ్ ఏదో అబ్నార్మల్ గా ఏదో జరుగుతుంది మీ ఫోన్ అనేదానికి ఇదొక సిమ్టమ్. సో దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలంటే మనకు మీరు జస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి బ్యాటరీ యూసేజ్ అని ఒకసారి సెట్ చేసినట్లయితే ఈ మన ఫోన్ బ్యాటరీని ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాయో మీకు అక్కడ మొత్తం యాప్స్ లిస్ట్ అయితే వస్తుంది. సో మీకు దీంట్లో ఏమైనా తెలియని యాప్ అంటే మీరు ఇన్స్టాల్ చేయకుండా తెలియని యాప్ ఏదైనా ఉంటే వెంటనే అయితే దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు అది ఏ యాప్ తెలియకపోతే ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. సో ఈ యాప్ అసలు దేనికి యూజ్ చేస్తారు, మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే వెంటనే దాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇది ఫస్ట్ పాయింట్ అన్నమాట. మీ మొబైల్ అనేది అబ్నార్మల్ గా హీట్ అవుతా ఉంది, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మన తెలియకుండానే సెకండ్ పాయింట్ మన డేటా అనేది అయిపోతా ఉంటది. మీరు ఇప్పుడు సపోజ్ పర్ డే కి 1 GB ప్లాన్ ఉంది అనుకోండి, మీరు మంత్లీ ప్లాన్ వేసుకున్నారు, డైలీ 1 GB వస్తుంది. మీరు ఎటువంటి యూట్యూబ్ చూడట్లేదు, ఏం చేయట్లేదు, బట్ డేటా అయితే ఫాస్ట్ గా అయిపోతూ ఉంటుంది. ఎందుకు జరుగుతుందంటే సంథింగ్ ఏదో యాప్ మీ డేటాని ట్రాన్స్మిట్ చేస్తుంది. తెలియకుండానే మీ డేటా అనేది వేరే దగ్గరికి ఎక్కడికో ట్రాన్స్మిట్ అయిపోతుంది. దీన్ని చెక్ పెట్టాలంటే దీనికి కూడా ఒక సెట్టింగ్ అనేది ఉంటుంది మనకు. మీరు సెట్టింగ్స్
లో డేటా యూసేజ్ అని సెర్చ్ చేసినట్లయితే మీకు ఏ యాప్స్ డేటాని ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి మీకు సార్టింగ్ ఆర్డర్ లో చూస్తాం అన్నమాట. సో ఏది ఎక్కువ వాడుతుంది, అన్ని యాప్స్ ఏ యాప్స్ ఉన్నాయి మొత్తం మీద చూపిస్తుంది. దీంట్లో మీకు ఏదైనా తెలియని యాప్ ఉంటే ఇక్కడ కూడా మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మీకు ఇంకొకటి ఏంటంటే మీకు పైన ఇప్పుడు మొబైల్ యూసేజ్ ప్రతి మొబైల్లో మీకు ఎన్ని కేబీపీఎస్ డేటా ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పి ఈవెన్ మీకు కేబీపీఎస్ అని చెప్పి నంబర్ అయితే కనబడుతూ ఉంటుంది. ఐడియల్ ఫోన్ హోమ్ స్క్రీన్ లో ఉన్నా కానీ మీకు అది ఈవెన్ ఏ యాప్స్ ఓపెన్ చేయకపోయినా మీకు అది డేటా అనేది మీకు నంబర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి అనుకోండి, సంథింగ్ ఏదో డేటా ట్రాన్స్మిట్ అయితే మీ ఫోన్ లో జరుగుతూ ఉంది. ఏదో అన్వాంటెడ్ యాప్ అయితే మీ డేటాని ట్రాన్స్మిట్ చేస్తూ ఉంది. అది హ్యాకర్స్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ ఇది మనకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి మీరు దీన్ని అయితే డేటా యూసేజ్ లోకి వెళ్ళి యాప్స్ చెక్ చేసుకొని ఒకసారి దాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసేయండి. సో మీకు ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే అన్వాంటెడ్ యాప్స్ అనమాట, గోస్ట్ టచ్ అంటారు. సో ఇప్పుడు మొబైల్ మనం వాడుతుంటాం కదా, సో మనకు తెలియకుండానే సంథింగ్ అదే స్క్రాల్ అయిపోవడము, లేకుంటే ఏదో బటన్ క్లిక్ చేసుకోవడము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే మీ ఫోన్ లో మీకు తెలియకుండానే ఏదో సంథింగ్ ఒక యాప్ మీ స్క్రీన్ ని ఆర్ మీ ఫోన్ ని కంట్రోల్ చేస్తా ఉంది. దీన్ని చెక్ చేసుకోవడానికి మీకు ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి యాప్స్ ఒకసారి సెట్ చేసుకోండి. సో యాప్స్ అని కొట్టినట్లయితే మీ ఫోన్ లో ఇన్స్టాల్ అయిన యాప్స్ లిస్ట్ మొత్తం చూపిస్తుంది. దీంట్లో కూడా మీకు ఏదైనా అన్వాంటెడ్ యాప్, మీకు తెలియని యాప్ ఏదైనా ఇన్స్టాల్ అయి ఉంటే వెంటనే దాన్ని అయితే అన్ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడైతే మనం కొంచెం సేఫ్ జోన్ లో ఉంటాం. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుంది అంటే ఈవెన్ మీకు ఎటువంటి తెలియని యాప్ ఉన్నా గానీ ఒక కొండ గురించి చెప్తా చూడండి. మీ క్యాల్కులేటర్ యాప్ అనేది అది ఇన్బిల్ట్, సో అది ఎటువంటి డేటా అయితే తీసుకోదు. దీని మీద హ్యాకర్స్ ఏం చేస్తారంటే సేమ్ క్యాల్కులేటర్ యాప్ ని అది అన్ఇన్స్టాల్ చేయొచ్చు, లేకుంటే మాస్క్ చేస్తారు. సేమ్ దాని మీద ఆ యాప్ మీదే కొంత ఒక లేయర్ లాగా ఏదో ఒక మాల్వేర్ ని ట్రాజన్ ఏదన్నా పంపించి, సో దాన్ని ఏంటంటే సేమ్ క్యాల్కులేటర్ యాప్ లాగా ఉంటుంది ఓపెన్ చేయగానే, బట్ ఇది బ్యాక్ ఎండ్ లో మీకు డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు డేటా యూసేజ్ లోకి వెళ్ళి చెక్ చేయమని చెప్పాను కదా, ఏం యాప్స్ డేటా యూజ్ చేస్తున్నాయి. సో క్యాల్కులేటర్ ఇట్లాంటివి నార్మల్ ఇంటర్నల్ యాప్స్ కూడా డేటాని ట్రాన్స్మిట్ చేస్తున్నాయంటే ఖచ్చితంగా ఇది సంథింగ్ ఫిషీ అనమాట. సో ఎవరో దీన్ని మీ ఫోన్ లో మాల్వేర్ ఇన్స్టాల్ చేసి మీ డేటాని అయితే యాక్సెస్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్టయితే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము రెగ్యులర్ గా వాట్సాప్ ఇవన్నీ వాడుతాం. సో దీంట్లో ఏంటంటే వాట్సాప్ నుంచి మనము పంపించకుండానే ఎవరో ఒకరికి మెసేజ్ వెళ్ళిపోవడం. సో మీరు ఒకసారి హిస్టరీ చూసుకోండి. మీకు తెలియకుండా ఏమైనా మెసేజెస్ ఎవరికైనా ఉన్నాయా, లేకుంటే మీకు తెలియకుండా ఏమైనా కాల్స్ ఎవరికైనా చేస్తున్నారా. సో ఇవన్నీ మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే సపోజ్ మీ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయనకి మీరే అసలు ఏ మెసేజ్ పంపిలా, కానీ ఒక లింక్ ఏదో సంథింగ్ ఆయనకి షేర్ అయింది మీ నెంబర్ నుంచి. ఆయన ఫోన్ చేసి మిమ్మల్ని అడిగాడు ఏంటో లింక్ షేర్ చేస్తాం, కానీ ఇది మీకు తెలియకుండా జరిగింది కాబట్టి సో ఇది సస్పిషియస్ యాక్టివిటీ అనమాట. సో ఖచ్చితంగా వెంటనే మీ ఫోన్ ని రీసెట్ చేయడము, లేకుంటే ఆ వాట్సాప్ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయడం ఏదో ఒకటి అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. లేకుంటే ఇదేంటంటే ఈ వాట్సాప్ ఏదో ఒక యాప్ కంట్రోల్ అనేది హ్యాకర్స్ చేతిలోకి అయితే వెళ్ళిపోయినట్లు. ఆ విధంగా మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇవి ఇంటర్నల్ గా యాప్స్ గురించి కదా. సో మనకు టెలికాం నుంచి కూడా మన కాల్ ఫార్వర్డింగ్, సో మనకి ఎప్పుడైనా కాల్స్ ఎవరికైనా ఫార్వర్డ్ అయి ఉన్నాయా, మన ఫోన్ స్విచ్ ఆఫ్ అయినప్పుడు కాల్ ఫార్వర్డింగ్ ఏమైనా ఉందా, ఓటీపీస్ మన ఇప్పుడు మెసేజ్ ఫార్వర్డ్ పెట్టుకున్నాం అనుకోండి, సో మన ఓటీపీస్ అన్ని అక్కడికి ఫార్వర్డ్ అయిపోతాయి అనమాట. సో దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలంటే కీప్యాడ్ లోకి వెళ్ళి *#21# కొట్టినట్లయితే సో మీకు క్లియర్ గా చెప్తుంది అనమాట కాల్స్ ఆర్ ఫార్వర్డింగ్ లేదా అని చెప్పి క్లియర్ గా అయితే మెసేజ్ వస్తుంది. మీకు ఎటువంటి ఫార్వర్డ్ లేదంటే నాట్ ఫార్వర్డెడ్ అని ఒక సింపుల్ ఒక మెసేజ్ వస్తుంది. ఇది కానీ వచ్చిందంటే మీరు సేఫ్ అనమాట, మీ ఫోన్ లో ఎటువంటి కాల్ ఫార్వర్డింగ్ ఎనేబుల్ అయితే చేయలేదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా మీ ఫోన్ లో కాల్ ఫార్వర్డింగ్ ఏదన్నా ఎనేబుల్ అయిందా అది కూడా మీరు చెక్ చేసుకోవాల్సింది. సో అది ఫ్రెండ్స్, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వీళ్ళు హ్యాకర్స్ అనే వాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఎప్పటికప్పుడు మీ మంత్లీ కానీ 2 months వన్స్ కానీ మీ డేటాని అదే మీ ఫోన్ ని రీసెట్ చేసుకోండి. సో ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. ఒకవేళ ఏమైనా ఉన్నా కానీ సో ఇప్పుడు హ్యాకర్ అనేవాడు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో మనము నెక్స్ట్ టైం వాటికి పర్మిషన్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, అది సెకండరీ. బట్ ఎప్పటికప్పుడు మన ఫోన్ ని రీసెట్ చేసుకుంటూ ఉంటే మనకు కొంచెం సేఫ్ జోన్లో అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 5 టిప్స్ అంటే ఈ 5 గనక మీ ఫోన్ లో గన అంటే హీటింగ్ ఇష్యూ కావచ్చు, అన్నార్మల్ బిహేవియర్ కావచ్చు, ఈ గోస్ట్ టచ్లు కావచ్చు, సో ఏమైనా అన్వాంటెడ్ యాప్స్ మీ దాంట్లో ఉన్నా, సో ఇవన్నీ కొంచెం సస్పిషియస్ అనమాట. సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ ఫోన్ అనేది కాంప్రమైజ్ అయినట్లు. సో మీ బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు సేఫ్ అయితే ఉంచలేరు అనమాట. మీ ఫోన్ లో ఖచ్చితంగా ఫోన్ అయితే రీసెట్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు ఈ యాక్టివిటీ అంతా సెట్టింగ్స్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటే మీరు కొంచెం సేఫ్ జోన్ లో అయితే ఉంటారు. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ వస్తుంటాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్, బై.